So welcome to 10th class. So today we are going to complete the remaining problems in exercise 11.3. Third problem, if tan 2a is equal to cot a minus 18 degrees, where 2a is an acute angle, find the value of a. Tan 2a is equal to cot a minus 18 degrees అని ఇవ్వటం జరిగింది. ఇక్కడ 2a అనేది ఏంటంటే ఒక అల్పకోణం, అయితే a యొక్క విలువను కనుక్కోవాలి. ఓకే, సో థర్డ్ దానికి సొల్యూషన్ చూద్దాం. థర్డ్ వన్ solution. So what is given? Tan 2a is equal to cot a minus 18 degrees. Cot a minus 18 degrees. Okay. So now I am going to write tan 2a as cot 90 minus 2a. Cot 90 minus 2a is nothing but tan 2a. We already learned that. So this is equal to cot 90 minus 2a is equal to cot a minus 18 degrees. Okay. So we get if sin a is equal to sin p, then a is equal to p. So using that property, we get 90 minus 2a is equal to a minus 18. Okay. So this implies 90 plus 18 plus 3a. 90 plus 18 is equal to 3a. So this implies 3a is equal to 108. So this implies a is equal to 108 by 3. So 3 cancels 3 times and 18 6 times. So angle A is equal to 36 degree. Therefore angle A is equal to, the value of A is equal to 36 degrees. Okay. తెలియని చూడమ్మా, ఇక్కడ tan 2a is equal to cot a minus 18 అని రాశాను. ఇక్కడ tan 2a ఎలా రాసుకోవచ్చు మనం? cot 90 minus 2a ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. త్రికోణమితి నిష్పత్తులకు సంబంధించిన పూరక కోణాలు. ఏంటా పూరక కోణాలు? sin 90 minus a is equal to cos a, cos 90 minus a is equal to sin a, tan 90 minus a is equal to cot a, cot 90 minus a is equal to tan a, secant 90 minus a is equal to cosecant a, cosecant 90 minus a is equal to secant a. ఇవన్నీ నేర్చుకున్నాం కదా, దాని నుండి మాట ఇక్కడ ఇదంతా ఏ కదా. సో tan a ని ఎలా రాస్తున్నానంటే నేను cot 90 minus 2a అని రాసుకున్నాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు cot a minus 18. సో బోత్ సైడ్స్ కాట్ క్యాన్సిల్ చేస్తాం. ఎందుకు క్యాన్సిల్ చేస్తామంటే దానికి రీజన్ కూడా ఉంది. ఆల్రెడీ మీకు ఒక ప్రాబ్లం 2 ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. ఇఫ్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ పి, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి అనే ఒక ప్రాపర్టీని మనం నేర్చుకున్నాం అక్కడ. సో దాన్ని బేస్ చేసుకొని కాట్ క్యాన్సిల్ అయిపోయింది. సో వి గెట్ 90 మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 18 వచ్చింది. సో మైనస్ 8ని ఇటువైపు తీసుకొచ్చాను, మైనస్ 2aని కుడి చేతి వైపు తీసుకెళ్తే 90 ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 3a. సో 3a ఈజ్ ఈక్వల్ టు 108 యాడ్ చేస్తే, సో a ఈజ్ ఈక్వల్ టు 108 by 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 36 డిగ్రీస్. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఫోర్త్ వన్, if tan a is equal to cot b, where a and b are acute angles, prove that a plus b is equal to 90 degrees. ఇక్కడ మనకి ఇది tan a is equal to cot b ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా a మరియు bలు ఏంటంటే అల్పకోణాలు. అయితే మనం ఏ నిరూపించాలంటే a ప్లస్ b is equal to 90 degrees అని నిరూపించాలి. ఓకే, సో వాట్ ఈస్ గివెన్? tan a is equal to cot b is given. Okay, so we can write tan a as tan 90 minus cot 90 minus a. So tan a can be written as cot 90 minus a.
So this implies cot 90 minus A is equal to cot B. Okay. So this implies 90 minus A is equal to 90 minus A is equal to B. So this implies A plus B is equal to 90 degrees. సో ఈ విధంగా మనం ప్రూవ్ చేయొచ్చు. సో చాలా సింపుల్ ప్రాబ్లం, కానీ ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. తెలియని చూడండి ఒకసారి tan A is equal to cot B అని ఇవ్వడం జరిగింది, ప్రాబ్లంలో మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను tan A ఏం చేశానంటే cot 90 మైనస్ A అని రాశాను. సో బోత్ సైడ్స్ cot క్యాన్సిల్ అయిపోయి 90 మైనస్ A is equal to B అని వచ్చింది. సో ఈ మైనస్ ఏని కుడి చేతి వైపు తీసుకెళ్తే ప్లస్ ఏ అయింది. సో A ప్లస్ B is equal to 90 degrees వచ్చింది. సో ఇలా ప్రాబ్లం చెప్తున్నప్పుడు స్టూడెంట్ డౌట్ ఏమొచ్చిందంటే, సార్ నేను ఇక్కడ కాట్ బిని ఎలా రాసుకుంటానంటే ట్యాన్ 90 మైనస్ బి అని రాసుకుంటానండి, అలా చేయకూడదంటే చాలా మంచి ఐడియా వచ్చింది ఆ అబ్బాయికి. సో అలా కూడా చేయొచ్చు, మ్యాథమెటిక్స్లో ఎలా అన్నా చేయొచ్చు. ఒక ప్రాబ్లంకి ఒకే ప్రొసీజర్, ఒకే మెథడ్ అనేది ఎప్పుడూ ఉండదు మ్యాథమెటిక్స్కి. అలా డిఫరెంట్ మెథడ్స్లో చేయటం వల్లే మీ అందరికి కూడా మ్యాథమెటిక్స్ చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం ఎలా చెప్పానా, మీరు డిఫరెంట్ వేలో ఆలోచన చేయండి, కానీ మీరు మ్యాథమెటిక్స్ రూల్స్ని ఒబే చేస్తూ చేయాలన్నమాట. సో అందులో మ్యాథమెటిక్స్ రూల్స్ కరెక్ట్గా సరిపోవాలన్నమాట. అలా చేస్తే మీరు వేరే డిఫరెంట్ మెథడ్లో ఇంకా బాగా చేశారనుకోండి, వెల్ అండ్ గుడ్. ఓకే. So fifth problem, if A comma B and C are interior angles of a triangle ABC, then show that tan A plus B by 2 is equal to cot C by 2. ఓకే, ఏబిసి త్రిభుజంలో ఏ కామా బి కామా సిలు అంతర్కోణాలు అయితే tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు కాట్ సి బై 2 అని నిరూపించమంటున్నారు. సో దీనికోసం మనం చేద్దాం, సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. ఫిఫ్త్ వన్, సొల్యూషన్. ఓకే, so what is given? A comma B comma C are interior angles of triangle ABC. Therefore, A plus B plus C must be equal to 180 degrees. So what is the reason? The sum of angles in a triangle is, since the sum of angles in a triangle, the sum of angles in a triangle, angles in a triangle the sum of angles in a triangle is 180 degrees, is 180 degrees. So this is the reason. So this implies, so now in the problem what we have to find? A plus B by 2. So we have to send C to right hand side. So A plus B is equal to 180 minus C. Okay, now dividing both equations by 2, entire equation by 2, so that implies A plus B by 2 is equal to 180 minus C by 2. So if you divide each term of 180 minus C by 2 by 2, 180 minus C by 2, that is 180 by 2 is 90 minus C by 2. Okay, therefore this implies A plus B by 2 is equal to 90 minus C by 2. Okay, 90 minus C by 2. So taking tans on both sides, tan ratio on both sides, so tan of A plus B, so tan of A plus B by 2 is equal to tan of 90 minus C by 2, tan of 90 minus C by 2. So we know that tan of 90 minus A is equal to cot A. So this is equal to cot C by 2. This is equal to cot C by 2. Okay, therefore tan of A plus B by 2, tan of A plus B by 2 is equal to cot C by 2.
ఓకే, వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్ ఇస్ దిస్. సో తెలియమిటి చూడండి, a ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఎందుకు అవుతుందంటే త్రిభుజముల అంతర్కోణాలు మొత్తం మనకు 180 డిగ్రీలు అవుతుంది కాబట్టి. సో అదే ఇక్కడ రీజన్ రాయడం జరిగింది. సో దీంట్లో సిని కుడి చేతి వైపు పంపించినట్లయితే a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ సి అవుతుంది. సో మొత్తం ఎంటైర్ ఈక్వేషన్ అంతా కూడా 2తో భాగించినట్లయితే a ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ సి బై 2 అవుతుంది. సో ఈ 2 తోటి ఈ 180ని సిని సెపరేట్గా డివైడ్ చేసినట్లయితే 180 బై 2 అంటే 90 మైనస్ సి బై 2 వచ్చింది. ఇప్పుడు బోత్ సైడ్స్ మనం ఏం చేయాలంటే ట్యాన్ రేషియో తీసుకోవాలి. ట్యాన్ రేషియో ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ మనకు ప్రాబ్లంలో ఏముంది, ట్యాన్ ఉంది కాబట్టి ట్యాన్ రేషియో తీసుకోవాలి. సో tan of a plus b by 2 is equal to tan of 90 minus c by 2. సో ఇక్కడ tan of 90 minus a is equal to cot a కాబట్టి సో tan of 90 minus c by 2 is equal to cot c by 2. సో therefore tan of a plus b by 2 is equal to cot c by 2. సో ఈ విధంగా మనకి ప్రాబ్లం చేయాలి. చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, కానీ ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ మనకి 6 ప్రాబ్లంతో కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా 4th ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ట్రిగ్నామెట్రీ చాప్టర్ అదేలాగా మనకి లాస్ట్ ఎక్సర్సైజ్, కానీ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా దాంట్లో ఉన్నాయి. అదేవిధంగా ఈ థర్డ్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అన్ని ఇంపార్టెంట్ కానివ్వండి ఏమి లేవు, కానీ అదేవిధంగా ఇక్కడ మనం చూడండి ట్రై దిస్ డూ దిస్ అనేవి ఉంటున్నాయి చాప్టర్లో, మీకు అవి కూడా చెప్పడం జరుగుతుంది. అవి కూడా చాలా ఇంపార్టెంట్. అవి కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్స్ కింద, హాఫ్ మార్క్ క్వశ్చన్స్ కింద అప్పుడప్పుడు అడుగుతూ జరుగుతుంది. అవి కూడా అడుగుతున్నాడు. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం, ఎక్స్ప్రెస్ sin 75 degrees plus cos 65 degrees in terms of trigonometric ratios of angles between 0 and 45 degrees. sin 75 degrees cos 65 degrees వీటి యొక్క ఈ విలువల్ని మనం ఏం చేయాలంటే 0 డిగ్రీలు 45 డిగ్రీలకి మధ్యలో ఉండే విలువల కింద మార్చాలన్నమాట. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం, అసలు ఇందులో కష్టపడే సమస్య ఏమీ లేదు. ఇందులో చాలా ఈజీగా మనం చేయొచ్చు. సో ఎలా చేద్దాం చూద్దాం, మీరే చెప్తారు దీనికి ఆన్సర్ ఎలా చేయాలో. So what is given? Sin 75 degrees plus cos 65 degrees. So this is given. So మనం ఇప్పుడు ఏం చేద్దామంటే sin 75 ఉంది కదా, దీన్ని ఎలా చేద్దామంటే sin 90 minus 15 అని రాద్దాం. సో 90 minus 15 అంటే ఎంత అవుతుంది మనకి, 75 అవుతుంది కాబట్టి, ప్లస్ cos 65 అని రాద్దామంటే cos 90 minus 15 అంటే 75 అవుతుంది. సో 90 minus 25 అని రాద్దాం. ఓకే, సో ఇప్పుడు మనందరూ తెలుసు sin 90 minus theta, ఇప్పుడే మనం నేర్చుకున్నాం, ఆల్రెడీ నేర్చుకున్నాం ఇది. sin of 90 minus theta is equal to cos theta. So this is equal to cos 15 degrees plus cos of 90 minus theta, that is equal to sin theta. So this is equal to sin 25 degrees. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వచ్చిన యాంగిల్ ఎంత వచ్చింది, 15 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది, 25 వచ్చింది. సో 25 and 15 లై ఇన్ బిట్వీన్ 0 and 45 degrees. సో ఈ యాంగిల్స్ మనకి 0కి 45కి మధ్యలో వస్తున్నాయి కాబట్టి, సో ఆల్రెడీ సో ఇక్కడ 75 65 ఆటోమేటిక్గా 15 25 కింద మనం కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. చాలా ఈజీ ప్రాబ్లమ్స్, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, సో నెక్స్ట్ trigonometric identities. So most important, very very important. Today's this part is very very important. All of you listen carefully. త్రికోణమితీయ సర్వ సమీకరణాలు, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటే ఏంటంటే సర్వ సమీకరణాలు, త్రికోణమితీయ సర్వ సమీకరణాలు. సో ఇప్పుడు ఈ త్రికోణమితీయ సర్వ సమీకరణాల గురించి మనం నేర్చుకుందాం. సర్వ సమీకరణాలు. ఓకే, ఈ త్రికోణమితీయ సర్వ సమీకరణాలు గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను నేను. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దిస్ ఈజ్ ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఏబిసి ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దిస్ ఈజ్ యాంగిల్ బి. ఓకే, సో పైథాగరస్ థీరం. సో basing on Pythagoras theorem, so we have AC square is equal to AB square plus BC square. AB square plus BC square. సో పైథాగరస్ థీరం మనందరికీ తెలుసు, చాలా ఇంపార్టెంట్ థీరం. సో ఆల్రెడీ మనం
సిమిలర్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం కూడా ఆ చాప్టర్లో నేర్చుకున్నాం. సో ఇలా సిమిలర్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ చెప్పుకున్నామంటే మొన్న ఒక అబ్బాయి ఒక కామెంట్ పెట్టడం జరిగింది. సార్ మాకు సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్ చెప్పలేదు కదా అని. సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్ ఆల్రెడీ చెప్పడం జరిగిందమ్మా. మీకు ఈ అకాడమిక్ క్యాలెండర్ సంబంధించిన చాప్టర్స్ ఈ విధంగా చెప్పడానికి ముందే లైవ్ క్లాసులు అనేవి జరగడం జరిగింది. లైవ్ క్లాసులు చెప్పడం జరిగింది. సో లైవ్ క్లాసుల్లో సిమిలర్ ట్రయాంగిల్స్ స్వరూప త్రిభుజాలు అనే చాప్టర్ చెప్పడం జరిగింది. లాస్ట్ ఒక ఎక్సర్సైజ్ ఒకటి మిగిలిపోయినట్టుంది. సో ఆల్రెడీ ఆ చాప్టర్ కంప్లీట్ అయిపోయిందమ్మా. సో వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు త్వరలో పోస్ట్ చేస్తాను. ఆ వీడియోస్ చూసి నేర్చుకోండి. మోర్ దాన్ 15 పార్ట్స్ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీ అందరికీ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఓకే, ఇప్పుడు ప్రాబ్లంలో రండి. సో పైథాగరస్ థియరం నుండి AC² = AB² + BC² వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఈక్వేషన్ని మొత్తం అంతా AC² తో డివైడ్ చేస్తున్నాను. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే AC² తో డివైడ్ చేస్తుంది. AB² అంటే ఈ టర్మ్ ఇటువైపు రాస్తున్నాను అనమాట, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఈ టర్మ్ ఇటువైపు, ఈ టర్మ్ ఇటువైపు రాసుకుని చేస్తున్నాను. ప్లస్ BC² AC² is equal to AC² AC². ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దిస్ ఇంప్లాయిస్ మీ అందరికీ 8th క్లాస్లో నేర్చుకున్నాం కదా, A/m/B/m అంటే ఎలా రాసుకోవచ్చు? A/B/m కింద రాసుకోవచ్చు కదా. సో దాని ప్రకారం దీన్ని ఎలా రాస్తానంటే ఇప్పుడు నేను AB/AC AB/AC² ప్లస్ ఇక్కడ BC²/AC² ఉంది కదా, దీన్ని ఎలా రాస్తున్నానంటే BC/AC is equal to AC²/AC² అంటే AC²/AC² 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో దిస్ ఇంప్లాయిస్ ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో అబ్జర్వ్ చేయండి. ఈ ట్రయాంగిల్లో AB అంటే ఏంటి, AC అంటే ఏంటి చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఏం తీసుకుందామంటే AB ఇక్కడ C దగ్గర మనం టీటా పెట్టుకుందాం. C దగ్గర టీటా పెట్టుకుంది, దీన్ని టీటా అనుకుంటున్నాను నేను. ఎక్కడ C దగ్గర నేను టీటా పెట్టుకుంటున్నాను. సో C దగ్గర కాదు, మీ ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు టీటా. నేను ఇక్కడ టీటా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టీటాకి AB ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది. అదేవిధంగా AC ఏమవుతుంది? హైపోటెన్యూస్ అవుతుంది. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే దేనికి సంబంధం అవుతుంది? సైన్ టీటా అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా. సో పైన ఏముంది మనకి? స్క్వేర్ ఉంది కాబట్టి సైన్ టీటా హోల్ స్క్వేర్ నథింగ్ బట్ సైన్ స్క్వేర్ టీటా. Sin theta whole square is nothing but sin square theta plus so BC/AC. సో థీటాకి BC ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్ అవుతుంది, అంటే ఆసన్న భుజం అవుతుంది. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఆసన్న భుజము బై కర్ణం అంటే దీనికి సమానం, కాస్ థీటాకి సమానం కాబట్టి సో కాస్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది. కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, సో దీని నుండి మనకి ఏమొచ్చింది? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ. త్రికోణమితి సమీకరణాల్లో చాలా ఇంపార్టెంట్ మాట. ఓకే, ఈ విధంగా. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఐడెంటిటీ వచ్చింది మనకి. ఇప్పుడు ఈ ఐడెంటిటీ నుంచి నేను ఏ ఐడెంటిటీ రాస్తాను చూడండి. సో ఫస్ట్ మనకు ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని వచ్చింది. సో మీకు ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అని కనిపించింది అనుకోండి, దాని వాల్యూ 1 వేసేయండి. లేదా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా, ఇలా ఏదైనా ఒకటే కదా. సో దాని వాల్యూ ఎప్పుడైనా అలా కనిపించిందంటే మీరు వెంటనే దాని వాల్యూ ఎంత వేయాలి? మీరు ఆన్సర్ ఎంత వేయాలి? 1 వేయాలి. అంటే ఇక్కడ చూడండి, ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ థీటా ప్లస్ 30 డిగ్రీస్ ఉందనుకోండి, సైన్ స్క్వేర్ 30 ప్లస్ కాస్ స్క్వేర్ 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆ 30 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా. సో డైరెక్ట్గా ఇక్కడ ఈ థీటా వాల్యూస్ ఈక్వల్ అయినాయి అంటే ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అని కానీ లేదా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా కానీ ఉంటే మనకి దాని వాల్యూ ఆటోమేటిక్గా 1 వేసుకుంటాం అన్నమాట. సో ఇలా చెప్తుంటే కొంతమంది స్టూడెంట్ డౌట్ ఏమొచ్చిందంటే, సార్ మధ్యలో మైనస్ ఉంటే ఏమవుతుందండి? మధ్యలో మైనస్ ఉంటే ఏమవుతుంది? అలాగే ఉంటుంది, దాని వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది అన్నమాట. సో మధ్యలో మైనస్ ఉన్నా మనకి ఐడెంటిటీ అనేది లేదు. సో ఇటువంటి డౌట్స్ స్టూడెంట్స్కి వస్తూ ఉంటాయి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీ మాత్రమే ఉంది మనకి. సైన్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఐడెంటిటీ కానీ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఐడెంటిటీ కానీ మనకు లేదు. సో దాని గురించి ఇప్పుడు మనం
ఏం మాట్లాడుకోవట్లేదు. కాబట్టి ఇది ఫస్ట్ వచ్చిందన్నమాట. సో సెకండ్ ఏంటంటే ఇలా చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సైన్ స్క్వేర్ థీటా ఇటువైపు ఉంచాను. సో సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 - కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఈ కాస్ స్క్వేర్ థీటాని రైట్ హ్యాండ్ సైడ్ పంపించాను. సో మీకు ఎక్కడైనా సైన్ స్క్వేర్ థీటా కనిపించింది అనుకో, దాని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, 1 - కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇవన్నీ కూడా. ఇవి చాలా బాగా వస్తేనే మీరు 4th ఎక్సర్సైజ్ చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. బాగా నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్, ఎప్పటికీ మర్చిపోకూడదు. సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 - కాస్ స్క్వేర్ థీటా. సో మీకు ఎక్కడైనా 1 - కాస్ స్క్వేర్ థీటా కనిపించింది అనుకోండి, దాని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, మీరు సైన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ స్క్వేర్ ఇటువైపు పంపిస్తే అవుతుంది, రూట్ అవుతుంది కాబట్టి. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - కాస్ స్క్వేర్ థీటా. సో మీకు ఎక్కడన్నా సైన్ థీటా కనిపించింది అనుకోండి, దాని ప్లేస్లో 1 - కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. లేదా 1 - కాస్ స్క్వేర్ థీటా కనిపిస్తుంది, దాని ప్లేస్లో మీరు సైన్ థీటా రాసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎలా వచ్చినాయి ఇవన్నీ కూడా, కాస్ స్క్వేర్ థీటాని రైట్ హ్యాండ్ సైడ్ పంపించాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సైన్ స్క్వేర్ థీటాని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నాను. సో అప్పుడు ఏముంటుంది మనకి, కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 - సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. 1 - సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. అలాగే ఫిఫ్త్ వన్ ఏమవుతుందంటే cos theta is equal to square root of 1 - sin square theta. 1 - sin square theta అవుతుంది. 1 - sin square theta. సో చూడండి ఎన్ని ఫార్ములాస్ వచ్చినాయి మనకి, ఇప్పుడు ఎన్ని ఐడెంటిటీస్ వచ్చినాయో. sin square theta plus cos square theta is equal to 1 అనే ఒక దాని నుండి ఇన్ని వచ్చినాయి అన్నమాట ఫార్ములాస్. ఇవన్నీ కూడా మీకు బాగా వచ్చాయన్నమాట ఇవన్నీ కూడా. సో cos theta is equal to square root of 1 - sin square theta, sin theta is equal to square root of 1 - cos square theta. ఇలా నోట్లో తిరుగుతూ ఉండాలన్నమాట, ఇవన్నీ బాగా రావాలి మీ అందరికి కూడా. ఓకేనా. ఇక్కడ మీరు థీటా ప్లేస్లో సపోజ్ ఏ పెట్టారు అనుకోండి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో థీటా ప్లేస్లో ఏదైనా పెట్టుకోవచ్చు, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్, ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసాం, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏసీ స్క్వేర్ ఉంది కదా, దానిలో ఈ ఈక్వేషన్ మొత్తాన్ని ఏసీ స్క్వేర్తో డివైడ్ చేస్తే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మొత్తం ఈక్వేషన్ ఏం చేస్తానంటే బీసీ స్క్వేర్తో డివైడ్ చేస్తాను ఈసారి. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఈ ఎంటైర్ ఈక్వేషన్ అంతా కూడా నేను బీసీ స్క్వేర్తో డివైడ్ చేస్తాను. సో బీసీ స్క్వేర్తో డివైడ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ మనకి ఏంటి చెప్పండి, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని వచ్చింది, అవునా. ఓకే. ఇప్పుడు నేను మొత్తం అంటే దీని అంతా కూడా దేంతో డివైడ్ చేస్తున్నానంటే బీసీ స్క్వేర్తో డివైడ్ చేస్తున్నాను, బీసీ స్క్వేర్. సో దిస్ ఇంప్లైస్ ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఏబీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ఉంది కదా, దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నాను. సో దిస్ ఇంప్లైస్ ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇటువైపు ఉంది బీసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ఉంది. సో దీని వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ సో ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్. సో ఇక్కడ మళ్ళీ ట్రయాంగిల్ ఒకసారి వేస్తాను చూడమ్మా. సో ట్రయాంగిల్ ఇక్కడ వేస్తున్నాను, ఇది థీటా అనుకున్నాం మనం. సో ఇది ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్. సో దీన్ని మనం ఎలా రాద్దాం అంటే ఎలా రాద్దాం, ఏసీ బై బీసీ హోల్ స్క్వేర్ అని రాద్దాం. ఏసీ బై బీసీ హోల్ స్క్వేర్ మైనస్ ఏబీ బై బీసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏసీ బై బీసీ, సో హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అంటే దేనికి ఈక్వల్ అవుతుందో చెప్పండి అది. సో కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఇక్కడ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అంటే సెకండ్ థీటాకి ఈక్వల్ అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ సెకండ్ థీటా హోల్ స్క్వేర్ అంటే సెకండ్ స్క్వేర్ థీటా. సో మైనస్ ఏబీ బై బీసీ అంటే ఏంటో చూడాలి. ఇప్పుడు ఏబీ అంటే థీటాకి ఏంటిది, ఏబీ అనేది థీటాకి ఏంటి
ఆపోజిట్ సైడ్, అండ్ బీసీ అనేది ఏంటి అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే దేనికి ఈక్వల్ tan θకి ఈక్వల్ కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ θ. tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకి సెకండ్ ఐడెంటిటీ వచ్చింది, చాలా ఇంపార్టెంట్ ఐడెంటిటీ. ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి చెప్పండి అమ్మ ఒకసారి. sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ ఐడెంటిటీ, చాలా ఇంపార్టెంట్ ఇది. సో secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1. secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1. సో మీకు ఎక్కడైనా సరే secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ కనిపించిందంటే సో వెంటనే దాని వాల్యూ 1 అని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఐడెంటిటీ నుంచి నేను కొన్ని ఫార్ములాస్ని డెరైవ్ చేస్తాను. చూడండి ఒకసారి. ఫస్ట్ మనకి ఏముంది ఇక్కడ, ఫస్ట్ ఏంటి ఐడెంటిటీ ఏంటి, secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంది. సో దీని నుండి ఏం చేస్తానంటే నేను సెకండ్ ఏం చేస్తానంటే secant స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ tan స్క్వేర్ θని రైట్ హ్యాండ్ సైడ్ పంపించినట్లయితే 1 ప్లస్ tan స్క్వేర్ θ అవుతుంది. సో ఇక్కడ కొత్త ఫార్ములా వచ్చింది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో secant స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ θ. సో ఈ స్క్వేర్ ఇటువైపు పంపిస్తే రూట్ అవుతుంది కాబట్టి secant θ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ θ. ఓకే, సో ఫోర్త్ వన్, ఈసారి ఏం చేస్తానంటే నేను ఈ secant స్క్వేర్ θ ఇటు పంపిస్తున్నాను. ఇటువైపు ఏముంటుంది మనకి మైనస్ tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ secant స్క్వేర్ θ అని వస్తుంది. సో బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు secant స్క్వేర్ θ మైనస్ 1. ఓకే, దీని నుండి ఫిఫ్త్ ఏమొస్తుంది చెప్పండి. సో tan θ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ secant స్క్వేర్ θ మైనస్ 1. మీరు ఫోర్త్ ఎక్సర్సైజ్ బాగా అర్థం అవ్వాలంటే ఇవన్నీ మీకు రావాలి, ఇవన్నీ మీకు బాగా వస్తేనే ఫోర్త్ ఎక్సర్సైజ్ బాగా అర్థమవుతుంది, లేకపోతే మీకు అర్థమవుతుంది అసలు అక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి ఐడెంటిటీస్ ఎన్ని వచ్చినాయి. secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1, secant స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ θ, secant θ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ θ. సో tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు secant స్క్వేర్ θ మైనస్ 1. సో tan θ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ secant స్క్వేర్ θ మైనస్ 1. tan θ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ secant స్క్వేర్ θ మైనస్ 1. సో ఈ విధంగా ఐడెంటిటీస్ అన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో బేసిక్గా ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి అంటే secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి వచ్చినాయి. సో అలా ప్రీవియస్గా మనం ఏం నేర్చుకున్నాం, sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 అని నేర్చుకున్నాం. సో దాని నుండి కూడా ఈ విధంగా sin స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ cos స్క్వేర్ θ, sin θ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ cos స్క్వేర్ θ, cos స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ θ, cos θ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin స్క్వేర్ θ. సో ఆ విధంగా మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం, ఇప్పుడు ఇది నేర్చుకున్నాం. ఇంకా లాస్ట్ వన్ థింగ్ ఉంది చూడండి. సో ఫస్ట్ మనం ఏం చేసాం, సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ని ఏసీ స్క్వేర్తో డివైడ్ చేసాం, నెక్స్ట్ ఏమో బీసీ స్క్వేర్తో డివైడ్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఏబీ స్క్వేర్తో డివైడ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఉంది కదమ్మా. సో దీన్ని ఏం చేద్దామంటే బోత్ సైడ్స్ ఏబీ స్క్వేర్తో డివైడ్ చేద్దాం ఈసారి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, దిస్ ఇంప్లైస్ AC square by AB square, okay, is equal to AB square by AB square divided by AB square plus BC square divided by AB square. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఏబీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ని ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ అలా ఉంచేసి బీసీ స్క్వేర్ ఏబీ స్క్వేర్ని ఏం చేద్దామంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. దిస్ ఇంప్లైస్ ఏసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ is equal to AB square by AB square అంటే దీని వాల్యూ 1 అవుతుంది. సో దిస్ ఇంప్లైస్, సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, AC by AB హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. AC by AB హోల్ స్క్వేర్ మైనస్ BC by AB హోల్ స్క్వేర్, ఓకే, is equal to 1. సో ఇప్పుడు మన ట్రయాంగిల్లో చూడండి, టీటాకి ఏసీ ఏమవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది.
ఏబి ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ కోసికెంట్ థీటా అవుతుంది. అంటే దిస్ ఇంప్లైజ్ ఏమవుతుంది మనకి కోసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ బీసీ బై ఏబి అంటే ఏంటి చూడాలి. బీసీ అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్. ఏబి అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్. సో అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, కాట్ స్క్వేర్ థీటా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా అండ్ పైన స్క్వేర్ ఉంది కాబట్టి కాట్ స్క్వేర్ థీటా అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1. So this is the third identity, most important third identity. This is this one. Okay. So cosecant square theta minus cot square theta is equal to 1 వచ్చింది. సో దీని నుండి ఎన్ని వస్తాయి చూద్దాం. సో ఫస్ట్ ఏంటి మనం చెప్పండి, ఫస్ట్ ఏం వచ్చింది మనకి, cosecant square theta minus cot square theta is equal to 1 వచ్చింది. సో దీని నుండి ఏంటంటే cosecant square theta is equal to 1 plus cot square theta. ఓకే. సో దీని నుండి ఏంటంటే cosecant theta is equal to square root of 1 plus cot square theta. 1 plus cot square theta. సో ఫోర్త్ వన్ ఏంటంటే ఈసారి ఏం చేద్దామంటే మనం cosecant square theta ని అటువైపు పంపిద్దాం రైట్ హ్యాండ్ సైడ్కి. అప్పుడు 1 minus cosecant square theta is equal to minus cot square theta వచ్చింది కూడా మైనస్తో మల్టిప్లై చేస్తే cot square theta is equal to cosecant square theta minus 1 వచ్చింది. సో ఫిఫ్త్ వన్ cot theta is equal to square root of cosecant square theta minus 1. సో ఈ విధంగా మనకి ఇక్కడ 5 ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి, ఐడెంటిటీస్. ఇక్కడ కూడా 5 ఐడెంటిటీస్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసాం. ఇక్కడ చూడండి, సో స్టార్టింగ్లో చేసినవి చూడండి. సో వీటన్నిటిని ఏమంటారంటే త్రికోణమితీయ సర్వసమీకరణాలు అంటారు. ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ చాలా ఇంపార్టెంట్, ఇవి చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ మనం చేయబోయే ఎక్సే కదా మనకి ఫ్యూచర్లో ఇంటర్మీడియట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. సో ఫస్ట్ వన్ ఏంటంటే sin square theta plus cos square theta is equal to 1. దిస్ ఈస్ ద ఫస్ట్ ఐడెంటిటీ, ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ. సో దీని నుండి మనకి ఏమొచ్చినట్టు ఈ 5 ఫార్ములాస్ మనం డెరైవ్ చేసుకున్నాం. ఓకే. సో నెక్స్ట్ వన్ ఏంటంటే చూడండి secant square theta minus tan square theta is equal to 1. దీని నుండి 5 వచ్చినాయి చూడండి ఇక్కడ. అదేవిధంగా థర్డ్ వన్ ఏంటంటే cosecant square theta minus cot square theta is equal to 1 వచ్చింది. ఇవి ఎలా వచ్చినాయి కూడా మీకు అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. ఓకే, చెప్పలేము సిసి మోడల్ కాబట్టి షో దట్ secant square theta minus tan square theta is equal to 1 అన్నాడు అనుకోండి, ఈ విధంగా చేయాలన్నమాట మీరు. ఓకే, ఎందుకే సబ్జెక్ట్ బాగా డీప్గా నేర్చుకుంటే మనం ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేయగలుగుతాం. సో మనకి చదువు అనేది ఎగ్జామినేషన్ కోసం చదవకండి ఎవరు కూడా, నాలెడ్జ్ని సంపాదించడం కోసం చదవండి. మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. మీకు లైఫ్లో ఉపయోగపడే సబ్జెక్ట్ ఇది బాగానే, ఇది మీకు. సో మార్క్స్ కోసము లేదా ఇంట్లో వాళ్ళ కోసం ఇప్పుడు చదవకండి. చాలా యూస్ఫుల్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి బాగా ట్రై చేయండి అందరూ కూడా. ఓకేనా. సో ఇప్పుడు మనం ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ నేర్చుకున్నాం కదా. సో ఇవి నేర్చుకున్న తర్వాత మనం ఎక్సైజ్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, సో ఈ ఎక్సైజ్లో ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయనేవి మనం రేపు నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.